మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరిత, అంటే మనం అందరి గురించి మాట్లాడాం కానీ ఆల్మోస్ట్ చాలా మంది ఒకరిని ఇష్టపడిన, ఒకరిని ప్రేమించిన పిచ్చి పీక్స్కి పోయేలాగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తారంటే, ఎంత ప్రాణంగా, ఈవెన్ నేను లాస్ట్ స్టేజ్లో ఇంకా చనిపోతాను లేదా చనిపోయానన్న టైంలో నువ్వు ఒక్కసారి నా చెవిలో ఐ లవ్ యూ చెప్తే నా ప్రాణం లేస్తుంది అన్నది కూడా నేను విన్నా. అంటే అంత ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఒక్కసారిగా అంత ప్రేమించిన వాళ్ళు ఉన్నట్టుండి దూరం పెడితే మాత్రం ఆ బాధ పగవాడికి కూడా రావద్దు, వర్ణనాతీతం. సో అలాంటి పెయిన్ నుంచి మీరు యాజ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే ఎలా, ఏం చేయాలి? ఇది చాలా డీప్ హెవీ సబ్జెక్ట్ రాదా, చాలా సెన్సిటివ్ కూడా. చాలా మందికి ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఈ ఫేస్ చేసిన వాళ్ళమే ఆ ఫేసెస్ దాటుతాము. బట్ ఏంటంటే ప్రెసెంట్ అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రం ఇట్స్ అ హెవీ థింగ్. రైట్. మన బ్రెయిన్ ఏమో ఇట్స్ మేడ్ ఫర్ సర్వైవల్. నేను మళ్ళీ ఆ పాయింట్ చెప్తాను కదా, బ్రెయిన్కి నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నది లేదా అనవసరం దానికి. ఇట్స్ కంప్లీట్లీ మెకానికల్ కైండ్ ఆఫ్ రోబోట్ లాగా పనిచేస్తుంది బ్రెయిన్. బతుకుండాలంటే నేను వీడిని ఎట్లా బతికించాలి, ఈ రోజు వీడు తింటాడా లేదా, తినేది నేను వెతికిచ్చానా లేదా, ఓకే ఈ పర్సన్ నుంచి పెయిన్ వస్తుంది, ఎవరే నువ్వు మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి పోకురా అని కార్టిజోల్ రిలీజ్ చేసేది బ్రెయిన్. పాపం హార్ట్ ఏం చేసేది తెలుసా, కానీ నాకు ఆ పర్సనే కావాలా, కానీ ఆ పర్సన్ లేకపోతే నేను బతకలేను, నిజం నాకు ఆ మనిషే కావాలి, ఆ మనిషి కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే నాకు ఆ మనిషే కావాలా. బ్రెయిన్ ఆపోజిట్ చెప్తుంది, పిచ్చిదానా పిచ్చోడాను మళ్ళీ అడిగి పోయినావు అనుకో నేను చంపుతాడురా, డోంట్ గోరా. బట్ హార్ట్ వినదు రాదా. సూపర్. హార్ట్ మాత్రం నాకు వాళ్ళే కొట్టినా చంపినా తిన్నా ఉన్నా లేకపోతే ఏమైనా సరే నేను ఆడనే ఉంటా. ఆ రెండింటి బ్యాలెన్స్ చేయటమే లైఫ్ రాదా. హార్ట్ పెయిన్ తట్టుకోలేము, బ్రెయిన్ అన్నా కొంచెం ఏదైనా కోమాకి వెళ్ళినా బయటకు రాగలదు, హార్ట్ పెయిన్ తీసుకోలేము. ఆ ఎమోషన్, ఆ ప్రేమించిన వాళ్ళు దూరం అవడం అన్న బాధ నీకు జనరల్గా ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా నేను ఏం చెప్తా అంటే, నువ్వేమి చేయకు, లోగా అనిపిస్తున్నప్పుడు వెళ్ళి పార్క్లో కూర్చుని పో, నలుగురిని చూస్తూ 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 నువ్వే ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోతావు. జనరల్గా స్మాల్ లోనెస్ ఉన్నప్పుడు ఈ హార్ట్ పెయిన్, హార్ట్ ఫెయిల్యూర్ పెయిన్ ఉంటుంది చూసావా, నువ్వు 1000 మంది మధ్యలో పడే, ఒక సర్కస్ లో పెట్టు, నువ్వు ఎంత పబ్లిక్ ప్లేసెస్ లో అన్నా తిప్పు, సూపర్ మూవీలో అన్నా పెట్టు, దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. రాలేము. అది ఇట్ టేక్ సమ్ టైం, చాలా టైం పడుతుంది. అప్పుడు దాన్ని కాస్త ఎంగేజ్ చేయండి. మనం ఒక మనిషిని నువ్వు ఎందుకు నన్ను తిరిగి ప్రేమించట్లేదు అని మనం అడగలేం. దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో దేవుడిచ్చినదల్లా మనం ప్రేమించడం మాత్రమే. తీసుకోబడడం మన చేతిలో. తీసుకోవడం అన్నది ఆ పర్సనాలిటీ మీద, అవతల పర్సన్ మనకి తూగుతారా లేదా అన్న దాని మీద వాళ్ళకే ఉంటుంది. నిజంగా వాళ్ళకి ఇంత ప్రేమనిచ్చే పర్సన్ కావాలి అని అనిపిస్తే వాళ్ళు ఎట్లా వదులుకుంటారు? అదృష్టం లేదేమో వాళ్ళకి అనుకోవాలి. మనం బతిమాలుకోలేము, అడుక్కొని ఎవరిని ప్రేమించు అని చెప్పలేము. ఒకవేళ ఆ ప్రొసీజర్ లో వెళ్ళిన ఫ్యూచర్ మొత్తం వాళ్ళు అంతా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుద్ది. ఆ పెయిన్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ నన్ను వదిలివెళ్తుంది, ఎందుకంటే బ్రెయిన్ రిలీజెస్ కార్టిజోల్. బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నేను చెప్పినా పోయి నమ్మొద్దని బ్రెయిన్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటుంది. వీడు ఇక్కడ బతికే ఉండాలి కాబట్టి నేను వీడిని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తుంటుంది. సో నెక్స్ట్ లెవెల్లో డౌట్ స్టార్ట్ అవుద్ది. ఒకవేళ రిలేషన్షిప్ ప్రొసీడ్ చేద్దాం అని అనుకుని తెచ్చుకున్నా మనిషిని, ప్రామిసులు చేసి అవి చేసి ఇవి చేసి అడుక్కొని కాలు పట్టుకొని తెచ్చుకుందాం అనుకున్నాం ఆ మనిషిని, తిరిగి డౌట్ స్టార్ట్ చేస్తుంది బ్రెయిన్. వాళ్ళ ఫోన్లు చెక్ చేసేదాకా వీళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు, ఇన్సెక్యూరిటీస్ అన్ని బయటకు వస్తుంటాయి. ఈ పర్సన్ ఈ లోపల అది వెళ్ళిపోయారు కాబట్టి, ఆ స్టేజ్ దాటిపోయారు, ఎమోషనల్ కనెక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఆ పర్సన్ ఏం చేస్తుంటారు, ఆపోజిట్ పర్సన్, చూసావా నేను చెప్పినట్టే బిహేవ్ చేస్తున్నాడు, అందుకే నేను వదిలి వెళ్ళిపోయినా. దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. నేను ఇది చెప్పాలనుకుంటే దట్ ఇది ఇంకా భయంకరమైన బాధ. ఈ రిజెక్షన్ అన్నా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే మనిషి ఆల్రెడీ దెబ్బ తగిలింది అన్నప్పుడు దానిపైన మళ్ళీ ఇది పోసి, యాసిడ్ పోసి, ఇవి చేసి దాన్ని గోకి అలా ఉంటుంది. మన చేతులారా మళ్ళీ ఎందుకు ఆ పర్సన్ తెచ్చుకొని అంత పెయిన్ తెచ్చుకోవడం? మన కళ్ళ ముందు తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఏమైనా ఇక్కడ హ్యాపీగా ఉండగలమా?
వాళ్ళ పెయిన్ మాత్రం పెయిన్ కదా, వాళ్ళది లవ్ కదా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా కూడా మన కోసమే కదా. పొద్దున్న లేసే వాళ్ళు కష్టపడేదే మన కోసం. వాళ్ళ ఈ 2 మొక్కలు సరిపోవా బతకడానికి? నిజం. మనకు నువ్వు అన్నట్టు పుట్టినప్పటి నుంచి మనల్ని ఒక నీడలాగా, ఒక మనకెంత కంటికి రెప్పలా చూసుకుంటారు వాళ్ళు. అందరికీ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్. నేనైతే ఒకానొక టైంలో అన్ని షట్ డౌన్ చేసి, వీళ్ళు ఊరొద్దు, పేరొద్దు, ఏమొద్దు, హ్యాపీగా వేరే చోటుకి వెళ్ళి నేను మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తాను అన్నీ వదిలేసిన దాన్నే, అన్నీ వదిలేసాను. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ రాధా, టుడే యూ కెన్ సీ నా, ఆ Yes. ఒక్క పీరియడ్ కొంచెం దాటేద్దాం. దట్ ఈస్ రైట్. ఆ ఒక్క పీరియడ్ 6 months ఉండొచ్చు, 1 year పట్టొచ్చు, కొంతమందికి 1 month పట్టొచ్చు, కొంతమందికి 2 years పట్టొచ్చు. ఎంత వాళ్ళ మెమరీలో వాళ్ళని ఊహించుకుంటే అంత మళ్ళీ వెనక్కి Time రీప్రోగ్రామ్ చేయడానికి టైం పడుతుంది. బట్ దే విల్ కమ్ అవుట్. ఇది హీలబుల్, ఇది ప్రాసెస్ ఇస్ పాసిబుల్. తొందరపడి మన లైఫ్ ని మనం స్టాప్ చేసుకోవద్దు. అక్కడి దాకా వెళ్తే Right. స్పిరిచువల్ పాయింట్ కూడా నేను ఇక్కడ చెప్తాను. మా నాన్న ఇది చాలా ఇది వేసి ఉండకపోతే ఈ పాటికి మేము అసలు ఉండేదాన్నే కాదు. మేము మా నాన్న ఏం చెప్పేవాళ్ళు, టీనేజ్ లో ఏం జరిగినా లేకపోతే పెద్దగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ ఒకటి చెయ్యి ఇట్లా ఓపెన్ చేసి ప్రామిస్ చేయనేవాళ్ళు. ప్రామిస్ చేసేవాళ్ళం ఏంటి అంటే, సూసైడ్ మాత్రం చేసుకోను, అదర్ దాన్ దట్ ఇంకేమన్నా సరే చేస్తాను, సూసైడ్ మాత్రం చేసుకోను అనేవాళ్ళు. వై అన్నది మాకు అర్థమయ్యేది కాదు. డాడీ ఏంటి ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ప్రామిస్ తీసుకుంటున్నారు అని. బట్ వీ అండర్స్టూడ్ సూసైడ్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకంటే ఒక సోల్ బాడీని వదిలేసిన తర్వాత కొట్టుమిట్ట ఆడేది ఉంటుంది చూసావా రాదా, తిరిగి బాడీ రెడీ లేదు, ఉండదు. మళ్ళీ నువ్వు తిరిగి వస్తాను నేనంటే నువ్వు ప్రకృతికి అగేన్స్ట్కి వెళ్ళావు కాబట్టి ప్రకృతి విల్ నాట్ లెట్ యూ కమ్ బ్యాక్. అక్కడ నీకు బాడీ ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఈ బాడీలో పార్ట్ ఉండింది. యూ కాంట్ గో దేర్. ఇంకా మదర్ వూంబ్ లో బేబీ రెడీ లేదు, యూ కాంట్ కమ్ బ్యాక్. అవును, అందుకే కొట్టుమిట్ట ఆడుతుంది, ఇలా తిరుగుతూ ఉంటాయి ఆత్మలు రాదా. అంటారు. అవసరం ఆ పెయిన్? నిజమే. అది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్. అప్పుడు నువ్వు ఛానలైజ్ చేసి ఎవరితో కమ్యూనికేట్ చేద్దామంటే కూడా నీకు ఛాన్స్ కూడా ఉంటుంది. దాని బదులు ఇక్కడే ఉండి పెయింటింగ్ చేసుకోను, ఆథర్ లాగానో ఒక వీడియో కూడా చేసాం మనం, బ్రేకప్ అయితే ఏం చేయాలని. యూ కెన్ పెయింట్ సంథింగ్. ఆ పెయిన్ ఏదైతే ఉందో డ్రాయింగ్ క్లాసెస్ లో జాయిన్ కాండి, ఏరోబిక్స్ క్లాసెస్ లో జాయిన్ కాండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ బాడీలో ఉన్న ఎమోషన్స్ అన్ని కూడా బయటికి వెళ్తాయి రాదా. అరిసేయండి, పార్క్ వెళ్ళి అరిసేయి, ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ తీసుకుని గట్టిగా ఏడ్చేయండి. ఎవరైనా మనిషిని పట్టుకొని బయటకు వెళ్ళిపోయి లెట్ దట్ ఎమోషన్ గో అవుట్. అట్లనే ఆపొద్దు. ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్. వి నీడ్ అ థర్డ్ పార్టీ హియర్. ఖచ్చితంగా బ్రేకప్స్ అయిన వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు. వి నీడ్ అ పర్సన్. సూపర్ హర్త. నిజంగా ఏంటంటే నువ్వు అన్నట్టు మనల్ని హార్మ్ చేసుకోకుండా డైవర్ట్ చేసుకొని ఎందులో దానిలో జాయిన్ అయితే ఫిజికల్ గా నువ్వు అన్నట్టు చాలా చేంజెస్ వస్తే ఐఎమ్ నాట్ ఎలోన్ అని చెప్పుకోండి. ఆ టైంలో మనం ఒక్కలమే ఫేస్ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందరూ ఫేస్ చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళే. నేను కూడా ఇది దాటేస్తాను అలా అనుకోండి. ఐ విల్ ఆల్సో క్రాస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.